నీ దేవుడైన యెహోవాను నేనే, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. దేవుడు వాగ్దానము చేస్తూ ఉన్నాడు, నీ దేవుడ నేనే అని భయపడకు అని వాగ్దానము చేస్తున్నాడు. ఎవరైతే భయముతో వణుకుతో ఉన్నారో, బలహీనతలతో ఉన్నారో, బంధకాల్లో ఉన్నారో, శోధనలో ఉన్నారో, దేవుడు తెలియచేస్తూ నీ ఇంటికి, నీ హృదయంలోనికి వాగ్దానాన్ని పంపిస్తూ ఉన్నాడు. నేను నీకు సహాయము చేసేదనని ఆయన నీకు చెప్పుచూ ఉన్నాడు. నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను అని దేవుడే స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. నీ చెయ్యి అందరూ విడిచిపెట్టొచ్చు, ఎవరు నీ చెయ్యి పట్టుకోకపోవచ్చు, పరిస్థితిలో ఉన్నప్పుడు నిన్ను వదిలిపెట్టి పోవచ్చేమో, అర్థం చేసుకునే వాళ్ళు లేరేమో. కానీ ఈరోజు దేవుడే స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. నేను నీకు తోడై ఉంటాను, భయపడకుము, నేను నీకు సహాయం చేస్తాను అంటున్నాడు. నీ కుడి చేతిని పట్టుకుంటాను, దిగులు పడకుము అంటున్నాడు. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు, ఆయన కృపగల దేవుడు, సజీవుడై ఉన్నాడు. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడే దేవుడు ఆయన. నిన్ను తిరిగి మళ్ళీ లేపుకోగలుగుతాడు. పరిస్థితులు చూసి భయపడక, దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి విశ్వాసమును పొందుకో, గట్టిగా పట్టుకో ఆయన మాటలని. తిరిగి నీవు సాధించగలుగుతావు. దేని విషయంలో నేను ఓడిపోతున్నానని, నా వల్ల ఏమీ కావట్లేదు, చేతగాని దాన్ని చేతగాని వాడని అని నువ్వు కృంగిపోతూ, దిగులు పడుతూ, ఏది నేను సాధించలేనని ఏడుస్తూ బాధపడుతూ ఉన్నావేమో, ఈరోజు నీకు సహాయము చేస్తానని ఆత్మదేవుడు మాట్లాడుతూ నీ ఇంటికి వాగ్దానాన్ని పంపిస్తూ ఉన్నాడు. నీకు సహాయము చేస్తాడు. తప్పకుండా నువ్వు జయించగలుగుతావు. తప్పకుండా నీవు తిరిగి మళ్ళీ సాక్ష్యాన్ని పొందుకోగలుగుతావు. ఓడిపోతున్నానా అనుకుంటున్నా నీ జీవితాన్ని నా దేవుడు నిన్ను మళ్ళీ గెలిపిస్తాడు. ఆయన ఎవరో కాదు, నజరేయుడైన యేసయ్య. ఆయన జీవము గల దేవుడు, సజీవుడు, మరణాన్ని గెలిచి తిరిగి లేచిన దేవుడు. ఆయన రక్తము చిందించి ప్రాణం పెట్టాడు. ఆయనే పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. నిన్ను లేవనెత్తటానికి, నీలో ఉన్న బలహీనతల్ని తీసివేయటానికి, నీ ఆలోచనలు కొట్టి ఆయన ఆలోచనలు ఇవ్వటానికి వచ్చాడు. ఆయన నిన్ను పవిత్రంగా మార్చి, పరిశుద్ధంగా మార్చి, ఈ లోకంలో జయించి పరలోకానికి నిన్ను ఎక్కించటానికి వచ్చాడు. ఆయనే యేసయ్య. ఈరోజు ఆయన మాట మీద నువ్వు నమ్మకం పెట్టు. ఎందుకు దిగులు పడుతూ ఏడుస్తూ ఉన్నావు? ఆయన నీకు వాగ్దానం ఇచ్చాడు. ఈరోజు నువ్వు వింటున్న ఈ వాగ్దానాలు నీలో ఫలించేలాగా నా దేవుడు చేయబోతూ ఉన్నాడు. తప్పకుండా నువ్వు గెలుస్తావు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ పనులు, మంచి పనులు ప్రయత్నించు, చెడ్డవాటిని వదులుకో, నీతిగా గెలువు. తప్పకుండా యేసయ్య నీకు సహాయం చేస్తాడు. నీ చెయ్యి పట్టుకుంటాడు, నిన్ను నడిపిస్తాడు. ఆయనకి నీ హృదయాన్ని ఇచ్చి విశ్వాసముతో నువ్వు ముందుకు అడిగివేయి. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. యెషయా గ్రంథము 41 అధ్యాయము వచనము 13. ఈ వాగ్దానం నీ జీవితంలో ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. విశ్వాసం పెట్టు, ఆయన మీద ఆనుకో. ఆయన్ని చేపట్టుకుంటానన్నాడు. ఆయన చేయి నువ్వు ఏమాత్రం ఎడవకు. ఖచ్చితంగా నీ జీవితంలో మేలును చూడగలుగుతావు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.